ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి అచుంబితం నాటకం. రచన రాళ్లబండి శ్రీనివాసన్. నిర్వహణ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. ఇందులో పాల్గొన్న కళాకారులు వై పార్వతి, చింతం దేవనాథ్, రాళ్లబండి శ్రీనివాసన్, కెఎస్ ప్రసాద్, పి బాలచంద్రరావు, కె కళ్యాణి. వినండి అచుంబితం నాటకం. పొడిశాల వారు బిడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు సిల్లక ఒడిశాల వారు బిడిసేరన్నయ్యా. ఒళ్ళో నరాళ్ళు వేసి ఒడిశాల చేత బట్టి, ఒళ్ళో నరాళ్ళు వేసి ఒడిశాల చేత బట్టి, కాకాల దోలేటి ఓ కన్నె పడుసా ఒడిశాల వారు బిడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు పెడిసేరన్నయ్యా. మా ఊరి చిన్నవాడ మర్యాద గల్లవాడ, మా ఊరి చిన్నవాడ మర్యాద గల్లవాడ, సన్నాయి కట్టెతోనా నన్నెత్తి పాడవే ఒడిశాల వారు పెడిసేరన్నయ్యా, ఓ నా ముద్దు శిలక ఒడిశాల వారు పెడిసేరన్నయ్యా. మహాశైలారా, ఈ వేదిక మీదున్న పెద్దలకు, ఆహుతులైన పుర ప్రముఖులకు నమస్కారాలు. మధుర గాయకులు శ్రీ రాజుగారు ఇంతసేపు తన గానామృత రసానందంలో మనల్ని తన్మయుల్ని చేశారు. ఈ శుభ సందర్భంలో వారికి జానపద గాన గంధర్వ అన్న బిరుదునిస్తున్నాం. ఉడుతాభక్తిగా సన్మానిస్తున్నాం. సహృదయంతో మా ప్రార్థనని రాజుగారు మన్నిస్తారనుకుంటాను. రసహృదయులకు, కళాభిమానులకు, మరెందరో మహానుభావులకు నమస్కృతులు. నన్నొక గొప్ప గాయకునిగా చిత్రించి ఇక్కడ నాకు పెద్ద పీట వేసి సారథి గారు నన్ను సన్మానించారు. గాన గంధర్వ అన్న బిరుదునిచ్చారు. వాస్తవానికి నేనింకా విద్యార్థినే. సంగీతమనే సముద్రం ఒడ్డున కూర్చుని గవ్వలేరుకునేవాణ్ణి. ఇంకా ఆ మహాసాగరం లోతుపాతుల్ని చూడలేదు, ఆణిముత్యాల్ని వెలికి తీసుకురాలేదు. అర్హత లేకపోయినా అభిమానంతో నన్ను గౌరవించిన సారథి గారికి, వారి సంస్థ సభ్యులకు, మీకందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. నమస్కారం అండి. నేను నమస్కారం చేశాను, మీరు బదులు పలకలేదు. క్షమించండి. ఆ మాట నేననాలి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. మీరాక నాకేం అంతరాయం కలిగించలేదు. కూర్చోండి. నా పేరు భారతి, మీ అభిమానిని. మిమ్మల్ని ఎక్కడో చూశాను. లేదు, ఇక్కడే ఇప్పుడే చూస్తున్నారు. అందమైన దృశ్యాన్ని కానీ వ్యక్తిని కానీ చూసినప్పుడు అవ్యక్తమైన అనుభూతి మనసుని ఆహ్లాదపరుస్తుంది. కారణం అది పూర్వజన్మానుబంధమేమో. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది. రాజుగారు, ఈవేళ మీరు చాలా చక్కగా పాడారు. సంతోషం. గురూజీ, వెళ్దాం పదా. వస్తానుడు శేషు, ఓ నిమిషం ఆగు. అబ్బా రావయ్యా, డిన్నర్ ఉంది, వాళ్ళంతా వెళ్తున్నారు. సరే, మీరు వెళ్ళండి. మనం మళ్ళీ కలుద్దాం. అలాగే.
భారతి నిజంగా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య. ఆ పెద్ద కళ్ళు, ఆ కళ్ళల్లోని కాంతిపుంజాలు ఇంకా చెప్పలేకున్నాను. భాషకందని ఆమె సౌకుమార్య సోయగాలు నన్ను మేఘశయ్యల మీదకు చేర్చి నక్షత్రాల మార్గాన విహరింపచేసి మరో జగత్తులోకి తీసుకెళ్తున్నాయి. అయ్యా గురువుగారు, గురూజీ, ఏమిటి శేషు, పిలిచావా? రేపు విజయవాడలో ప్రోగ్రాం. ఈ రాత్రికే బయలుదేరాలి. అలాగే, వెళ్దాం. ఆ తర్వాత కడప దగ్గర 2 పల్లెల వాళ్ళు మనల్ని ఆహ్వానించారు. విజయవాడ నుంచి వచ్చాక నిర్ణయం చేద్దాం. మంచిది. గురుగారు, నిన్న ప్రోగ్రాం దగ్గర నీతో మాట్లాడింది చూసావు? ఆ అమ్మాయి వస్తోంది. ఎవరు? భారత? మీరు మాట్లాడుకోండి, నేను అలా వెళ్ళొస్తాను. అలాగే రండి భారతి గారు. నీని బని బమరి మని బమరి మరి సనే రిమరి రి సరి స స డిస ని ని పని పాప మప మ రిమరి సరి స రెసనే. ఆపేశారే? మిమ్మల్ని చూశాక నాలో కలిగిన స్పందనని వర్ణించి చెబుదామని ఉంది, కానీ మాటలు రావటం లేదు. అందుకే అలా పాడాను. మనసు స్పందించినప్పుడే నిజమైన సంగీతం వింటాం రాజుగారు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకని? వ్యాపారం చేసి బతకొచ్చు, కూలి పని చేసి బతకొచ్చు, దొంగగా, బిచ్చగానిగా, ఇంకా చెప్పాలంటే చరిత్రహీనులుగా బతకొచ్చు. కానీ కళాకారునిగా జీవించి జన్మని చరితార్థం చేసుకోవటానికి ఎంతో అదృష్టం ఉండాలి. పొగడ్తలు నాకు గిట్టవు భారతి గారు. ఇది పొగడ్త కాదు, యథార్థం. అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఏమిటలా చూస్తున్నారు? ఆశ్చర్యపోతున్నారా? ఆలోచిస్తున్నాను. ఏమని? సృష్టి శక్తుల సమిష్టి స్వరూపాన్ని ముద్దగా చేసి దానికి ప్రాణం పోసినప్పుడు ఆ సౌందర్య రాశి మరొకరిని ఆరాధించడం విచిత్రంగా లేదు? పొగడ్తలు నాకు కూడా గిట్టవు రాజుగారు. మంచు దుప్పటి కింద ముకుళించిన కమలం సూర్యకిరణానికి చైతన్యం పొందినట్లు నీ దర్శనం నాలో కొత్త ఊపిరి పోసింది. భారతి గారు, కడిగిన ముత్యంలా ఉన్న మిమ్మల్ని దేనితో పోల్చాలన్నా సరి అయిన ఉపమానం దొరకటం లేదు. మిమ్మల్ని అనుపమ అని పిలుస్తాను. సమ్మతమేనా? ఓ గొప్ప కళాకారునిలో స్పందన కలిగించానంటే చాలు, నా జన్మ ధన్యమైనట్లే. మన పరిచయాలు అపూర్వం, అద్భుతం. అక్కడ భారతి గారి పరిచయం మీకు అపూర్వం, అద్భుతమైతే ఇక్కడ ఒకటే గోల గొడవ, అంత గందరగోళం. అబ్బబ్బబ్బబ్బా, ఈ జనం ఎప్పుడు తెలుసుకుంటారో. ఏమిటి శేషు, ఏమిటా హడావుడి? ఏముంది, నీ అభిమానులతో వచ్చిన బెడద. రాజుగారు మా ఊరికి రావాలని దెబ్బలాడుకుంటున్నారు. ఇద్దరు ఆదివారమే ప్రోగ్రాం పెడతారట. ఒకే రోజున ఒకే సమయంలో 2 పల్లెలకి రాజుగారు ఎలా వస్తారయ్యా అంటే అర్థం చేసుకోవటం లేదు. ఈలోగా ఆ బాలుడుగాడు ముందుకొచ్చి ఎవరినో కొట్టాడు. పెద్ద గలబ. వాళ్ళు తన్నుకుంటారో తిట్టుకుంటారో చస్తారో మనకెందుకు, మనం వెళ్దాం పద గురు. ఇదా ఈ బాలుడు అంటే సన్నోడు కాదు. ఇదా చూసినా ఇంతేనయ్యా ఆశేష నీ కథంతా. ఇదా మీ మానాన మీరు ఎలవారండి. ఈడ తన్నుకొని రక్తాలు గారినా కునీలైనా మీకేం కాబట్టదు. పోండి స్వామి పోండి. చూసావా గురు, బాలుడు ఎలా శివం ఎక్కిపోయాడు. అది కాదురా బాలుడు, అసలు నువ్వు వాడిని ఎందుకు కొట్టావు? బోరుని ఏది చేసి అట్లా మాడతావు నువ్వు? రాజు సార్ని ఆ దొంగనాయాలు కారు కూతలు కూర్చా అంటే నేను గాలు దొడుకుని కూకమంటావు. దా నువ్వు ఉంటావేమో కానీ నేను ఉండలేనయ్యా. దా వాడిని కాళ్ళు చేతులు ఇరిసి బారేచ్చావనుకునే. జనం అడ్డు పడినారు కాబట్టి ఇదో 4 వేసినే అంతే. ఒరే అవన్నీ ఎందుకులే, అసలు విషయంలోకి రా. గొడవ ముగిసిందా? ప్రోగ్రాం ఉందా లేదా? ఒరిని ఏది చేసే అట్లంటావు? ఏది నేను ఏడుంటే ఆడ పంచాయతీ క్షణంలో తెగిపోవాల్సిందే. ఈ బాళ్ళు అంటే ఏందనుకున్నావు నువ్వు? బా అసలు విషయం చెప్పరా. ఒరిని నేనుండగా మా సార్ని అతను కొనిచ్చా. దా రేపు ఆదివారం మా ఊర్లోనే పాట కాసేరి. అందరూ సరే అన్నారు. ఇదో సారా, మా ఊర్లో నీకు బెమ్మరథం పడతా, 100 గాండెద్దులు తెప్పించా,
ఊరి పొలిమేర కాడ నుంచి తప్పెట్లు బ్యాండ్ మేళాలతో ఊరేగి పూజ చేయించా. సారు ఈ పాటలకు నేనే డోలు వాయిచ్చా. నువ్వా? నేను నేర్చుకున్నాలే శేషయ్య. వద్దులేరా. సారో శేషయ్య వద్దంటాడేంది? ఇదా నువ్వు కూడా కాదంటే నేను ఈయన సచ్చా. అంత పని వద్దులే. నీ పల్లెలో నీ వాద్య సహకారం ఉంటుంది. శేషు ఎలాగూ వైలెన్ వాయిస్తాడు, సరేనా? అది మాట. చూసినావు శేషయ్య, మా సార్ దేవుడయ్యా. ఏం గురు, మరి ప్రోగ్రాం? బాలుడంతా ప్రేమతో ఆహ్వానిస్తుంటే కాదనటం భావ్యమా? ఖాయం చేసేయి. బాలుడు, విజయవాడ నుంచి వచ్చాక మరుసటి రోజే మీ ఊరిలో పాట కచేరి. అది మాట. ఇదో ఇంక నేను పోయొచ్చా. ఊరికాడ ఏర్పాట్లు చూసుకోవాలి కదయా. వస్తా మరి. మంచిది బాలుడు, వెళ్ళిరా. శేషు, ఆదిశేషు, గురు, అనుపమ దగ్గరికి వెళ్ళొస్తాను. అనుపమ? ఆమె ఎవరు గురు? నిన్న భారతి, ఇవాళ అనుపమ. ఎంతమందితో స్నేహం చేస్తున్నావు? భారతే అనుపమ. పేరు మార్చావేం స్వామి? అదంతే. అను, ఇంకెంత దూరం ఇలా నడవాలి? అలసిపోయావా? రాత్రి కలలో నీతో కలిసి ఊరంతా తిరిగాను. కాళ్ళు నొస్తున్నాయి. 7 అడుగులు ఎప్పుడూ నడిచేశాం. ఇక చాలు, ఇక్కడ కూర్చుందాం. అక్కడ బాగుంది, పద. భూదేవి మన కోసం పచ్చగడ్డి పరుపు వేసింది. అను, అటు చూడు. ఎటు? అటు పడమరలో తూర్పు చూడు. ఆ సంధ్య వెలుగు, ఈ చెట్టు కొమ్మల సందుల్లో వీస్తున్న గాలి, చక్కని సంగీతం వినిపిస్తుంది. నిజంగా ఈ వాతావరణం మధురంగా లేదు? నాకు మీ మాటలే మధురాతి మధురంగా ఉన్నాయి. నిజమా? నిజం రాజు. ఓ విచిత్రం, అటు చూడు. దూరాన నింగి నేల పరస్పరం కౌగిట్లో ఎలా ఒదిగిపోయాయో. అవును, ఎరుపెక్కిన పెదవులతో ముద్దులాడుకుంటున్నాయి. రాజు, చెప్పటం మరిచాను. రాత్రి ఈ పాట రాశాను. నీ గొంతుతో వినాలని ఉంది. ఒక్కసారి పాడవా? కలగా పులకలుగా ఒక కళగా కదలే, అలగా అలసడిగా తలపులుగా మెదలి, కలగా పులకలుగా ఒక కళగా కదలే, అలగా అలసడిగా తలపులుగా మెదలి, తొలి వలపులవాకలు విరియుతుమ్మిరేకువా, తొలి వలపులవాకలు విరియుతుమ్మిరేకువా, తొలి ప్రొద్దుల వెలుగులో వెలయురాగరేఖవా, కలగా పులకలుగా ఒక కళగా. రాజు, అటు చూడు. ఎవరో ఇటే వస్తున్నారు. ఇంకెవరు? శేషు, మా ఆదిశేషు. అత్యవసరమైన విషయం ఉండొచ్చు, అందుకే అంత వేగంగా నడుస్తున్నాడు. ఏమిటి శేషు? అయ్యా స్వామి, మనం అమెరికా వెళ్ళాలి. ఎందుకు? ఆంధ్ర సంఘం వాళ్ళు అక్కడ జానపద విభావరిని ఏర్పాటు చేస్తున్నారట. తప్పక రావాలని మిస్టర్ వివి లూ ఫోన్ చేశాడు. వివి లూ? అదేం పేరు? అదంతే భారతి గారు, వాడు మన ఆంధ్రుడే, వి వెంకటేశ్వర్లు. అయితే అక్కడి వాళ్ళకి ఆ పేరు పలకడం చేతకాలేదు, లూ అన్నారు. అప్పటి నుంచి మన వాడు వివి లూగా మారిపోయాడు. అయ్యా గురు, ఇంకా అలా కూర్చున్నావే, పద. మరో అరగంట ఉండి వాడు మళ్ళీ టెలిఫోన్ చేస్తానన్నాడు. నీతో స్వయంగా మాట్లాడాలట వాడు. ఎక్కడున్నా అర్జెంటుగా పిలుచుకురమ్మన్నాడు, అందుకే వచ్చేశాను. భారతి గారు, నేను ఇబ్బంది కలిగించిన వాడినైతే క్షతవ్యుణ్ణి. అయ్యో, ఎంత మాట! రాజుగారు అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్నారంటే ఎవరికైనా ఆనందమే. సాలే బా వాయించినావు గాని. లచ్చే,
ఏంది మావా ఏంది నువ్వు చేసింది? ఏం చేసినానే తబలా వాయిచ్చండా వినపడలే ఊరికే మండి పడతాను. ఏం చేసినానని ఆ చెయ్యాల్సిందంతా చేసి పారేసి ఏం చేసినావని మళ్ళా అంటావేంది? సంసారం కథ రొంతైనా పట్టించుకోకుండా ఏంది మావా నీ ఎవరా? ఎవరని? రాత్రి పాట కచేరీ బాగుండదని మా సార్ను బ్రహ్మాండంగా పొగుడుతా అంటే కచేరీ ఏర్పాటు చేసినందుకు నీ మొగుడి పేరు ఊరు ఊరంతా మోగిపోతా అంటే నువ్వేందే ఎట్లా మాట్లాడతావు? అతగాడెవడో పాడనీకి వచ్చినాడని సంకలేగరెచ్చివి. ఇంట్లో తిండి గింజలు లేక పచ్చులు పడి చచ్చంటే బంగారు గొలుసు అమ్మి పారేచ్చివి. అతగాడేమైనా నీ కీటం పెట్టినాడా? సార్ని అత్తగాడంటావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏ కొడతావా? కొట్టి చూస్తాం. ఊరుకునే కొద్దీ బాగు జాచి పడుతుండవు. ఏ లచ్చి నువ్వు పేరు కోసం పడి చచ్చండవు గాని పచ్చలతో ఎండగాలి పోతాన్నావని తెలియదు మామా. తగల నోరు మూసుకోయా ఇంకా. అతగాడికి అంత లెక్కిచ్చి పంపించివే. ఇప్పుడు ఆయన మనం కూడెడతాడా? ఇన్ని గంజి నీళ్ళు ఏమన్నా పోతాడా? ఏంది మామ ఇంకా తెలుసుకుంటావని ఊరుకునే కొద్దీ బొత్తిగా ఇంటి కథ పట్టించుకోకుండా ఉన్నావు. పిల్లం పిల్ల జల్ల బతికినారా చచ్చినారా అనే జ్ఞానం లేదు మామ. జాచి మాట్లాడావు మక్కలు తిరగదంతా నువ్వు ముచ్చమ్మేవా. ఏంటికి ముయ్యాలా? నేను చెప్పిన పని నువ్వు చేస్తాండవా? నువ్వు చెప్పిన పని నేను చేయడానికి లచ్చి ఎందుకంత గట్టిగా అరచావు? తంతావా? తన్ను తాగొచ్చినప్పుడల్లా తన్నడం కైపు దిగిపోగానే ఏడ్చడం మామూలుగా. మీ నాలుగు జాబ్ రాస్తా బస్ ఎక్కిస్తా నా సొమ్ము నా లెక్క నా ఇట్టవే. నా వాద్యం విని రాజు సార్ మెచ్చుకున్నాడే. నేను కూడా రాజు సార్ అద్దట్టు కావాలి అంతే. దా యాచులు మేడ మిద్దె పొలం పుట్ర పోయినా పర్వా. ఈ ఊరికే కాదే ఈ దేశానికే తెలియాల బాలుడు అంటే ఎవరో. చరిత్ర నిలిచిపోలే బాలుడు. నోర్మే చరిత్ర నిలిచిపోవాలి. భారతి భారతి పిలిచావా నాన్న? పిలవడం కాదు, అరిచాను. ఏం కావాలి నాన్న? సంజాయిషి కావాలి. నాన్న ఎస్. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనా? నా ఫ్రెండ్ సుమతి దగ్గర నుంచి. కాదు, నిజం చెప్పు. నిజం నాన్న. సుమతికి పెళ్ళట. షాపింగ్కి వెళ్ళి చీరలు సెలెక్ట్ చేసి వస్తున్నాను. భారతి నిజం నాన్న. ఆ సుమతి ఫోన్ చేసింది ఇందాక. షాపింగ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావో తెలుసుకుందామని. నిజం చెప్పు. నీవు సుమతి ఇంటికి వెళ్ళలేదు. నిశ్శబ్దం భరించలేను. మాట్లాడమే. అది కాదు నాన్న. ఆన్సర్ టు ది పాయింట్. ఎక్కడికండి? సూటిగా సమాధానం కావాలి. రాజు దగ్గరికి. రాజు? ఎవడా రాజు? ఏం చేస్తున్నాడు? వ్యాపారమా, ఉద్యోగమా? వాడి ఆస్తి ఎంత? సొసైటీలో వాడికి పరువు ప్రతిష్టలు ఏ స్థాయిలో ఉన్నాయి? రాజు గొప్ప కళాకారుడు నాన్న. మంచి గాయకుడు. నీకు సంగీతం నేర్పడం నాదే పొరపాటు. అది కాదు నాన్న. ఏది కాదు? చూడు భారతి, టెల్ యువర్ ఫ్రెండ్స్ ఐ కెన్ టెల్ యువర్ క్యారెక్టర్ అన్నారు. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ ప్రవర్తన చెప్తానని అర్థం. అండర్స్టాండ్? రాజు చాలా మంచి మనిషి నాన్న. పిచ్చి తల్లి, వాడి కులం గోత్రం నేను అడగలేదమ్మా. ఎందుకో తెలుసా? నా దృష్టిలో ఉన్నవి రెండే రెండు కులాలు, ఉన్నవాడు లేనివాడు. రాజు ఉన్నవాడా లేనివాడా? తెలీదు. తెలీదు. వాడి కులం తెలీదు, గోత్రం తెలీదు, ఆస్తి అంతస్తు తెలీదు. ప్రేమించడం మాత్రం తెలుసు. అంతేనా? చూడమ్మా, తల్లి లేని పిల్లవని నిన్ను ఎంతో ముద్దు మురిపంతో పెంచాను. పందరంలోని చిలకల బంధించక
స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాను. నీకు నచ్చిన వరుణ్ణి ఎంచుకో, వర్ణాంతర వివాహమైన జరిపిస్తాను. నీవెక్కడున్నా నాకు కావలసింది నీ సుఖం, నీ క్షేమం. అయితే భారతి, ఆ వచ్చే అల్లుడు మన పరువు ప్రతిష్టల్ని రెట్టింపు చేసేవాడిగా ఉండాలమ్మా. అండర్స్టాండ్? నటులు, గాయకులు, కళాకారులు మనకు అచ్చిరాస్తలే. వద్దమ్మా, నా వద్దు. నాన్న, నీవు కోటీశ్వరుడివి, వ్యాపారస్తులకు మాత్రం నీవు తెలుసు. అయినా నిన్ను అభిమానించేవాళ్ళు లేరు. రాజు కళాకారుడు, ఈ దేశంలో అతని పేరు వినని వాళ్ళు లేరు. అతన్ని వేలాది మంది అభిమానిస్తున్నారు. శ్రీమంతుని కంటే కళాకారుడు చాలా గొప్ప నాన్న. చాలు భారతి, ఇంకేం చెప్పనక్కర్లేదు. రాజు విషయం స్వయంగా నేనే తెలుసుకుంటాను. అబ్బాయి నచ్చాడా? ఎవరు జరపనంత ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అండర్స్టాండ్? నచ్చలేదా? నేను చూపిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఓకే, వెళ్ళు. చాలా పొద్దుపోయింది. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపో. చూడు భారతి, కలలు మాత్రం కనొద్దు. గుడ్ నైట్. రాజు, నీ అమెరికా ప్రయాణం ఎలా జరిగింది? అద్భుతంగా జరిగింది. ఈసారి మారిషస్ వెళ్తున్నాను. ఎప్పుడు? వారం తర్వాత. అయితే 7 రోజులు ఉంటావు ఈ ఊర్లో. అవును. నే వెళ్ళటం బాధగా ఉంది కదూ? ఉండదా మరి? నాకు అలాగే ఉంది. ఏం చేస్తాం, వెళ్ళక తప్పదు. మళ్ళీ ఎప్పుడొస్తావు రాజు? మారిషస్లో 10 రోజులు ప్రోగ్రాం. అంత దూరం వెళ్ళాక ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలని మా శేషు పట్టుబడుతున్నాడు. బాలుడు కూడా వాటికే ఓటు వేశాడు. ఓ 20 రోజులు అలా తిరిగి వచ్చేస్తాం. అంటే నెల, 30 రోజులు. రాజు, ఒక్కరోజు నిన్ను చూడకపోతే నాకొక యుగంలా ఉంటుంది. ఇక నెల రోజులంటే ఎలా ఉండాలి రాజు? సారీ అను, భరించాలి. వెళ్ళకపోతే అక్కడి అభిమానులను నిరాశపరచటం క్షమించరాని నేరం. పోనీ నీవు రారాదు? అందరం సరదాగా గడిపి వచ్చేద్దాం. అమ్మో, నేనా? వద్దులే. ఏ, డబ్బులు లేవనా? నీ ఖర్చంతా నేను భరిస్తాను. వద్దు రాజు. అయితే నెల రోజుల పాటు వియోగం తప్పదు. రాజు, మన ప్రేమ విషయం మా నాన్నగారికి తెలిసింది. ఆయన చండశాసనుడు. ఏమంటాడోనని భయంగా ఉంది రాజు. ప్రేమ సమాగమనంలోని క్రౌంచ పక్షుల్లో ఒకదాన్ని కొట్టిన బోయవాడు శాపగ్రస్తుడు కాలేదా? అను, ప్రేమ జంటని విడదీయటం మహాపాపమని మీ నాన్నగారికి తెలియదా? అనవసరంగా భయపడి మనసు పాడు చేసుకోకు. మా నాన్నగారి తత్వం నీకు తెలియదు రాజు. అసలు నిన్న నీ కోసం వద్దామని బయలుదేరాను. సమయానికి నా కారు చెడిపోయింది. మా నాన్న కారు తీసుకొచ్చానన్న విషయం నీతో మాటల్లో పడి మర్చిపోయాను. ఇంటికి వెళ్ళాక నాన్నగారిలో దూర్వాసుని చూశాను. ఏమిటి, నీకు మీ నాన్నగారికి కారులున్నాయా? అవును, నీకు తెలీదా? తరచూ నా కారు ట్రబుల్ ఇస్తుందని నాన్నగారు కొత్త కారు కొనిపెట్టారు ఈరోజు. అయితే నీవు పసిడి బొమ్మవన్నమాట. ఏ, కాకూడదా? పసిడి బొమ్మకు ప్రాణం ఉండదు, బంగారు చిలుకలకు పలుకులుండవు. సరే, మీ నాన్నగారు? జగన్నాథం గారు. ఏం చేస్తుంటారాయన? వ్యాపారం, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నీవు కూడా నాలాగే మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చావనుకున్నాను. అఫ్కోర్స్, నా హోదా, దర్పం నీకు కనబడనీయలేదు రాజు. ఎందుకంటే అనంతమైన కళ ముందు ఆస్తిపాస్తుల జీవితం చాలా చిన్నది కదా. నా జీవితం చిన్నది, ఇరుకుదని తెలిసి కూడా నన్నింకా ప్రేమిస్తున్నావా? ఎందుకొచ్చింది నీకు అనుమానం? ఆస్తులు, అంతస్తులు, హద్దులు, ఎల్లలు
దేశ కాల భాషలు కళపట్ల వర్తించవు రాజు. నిజమే. సమాజంలో ఇప్పుడు వీస్తున్న అసమానతల గాలి నీకు తెలియదా? ఆకాశములో ఎగిరే విహంగానికి నేల మీద తిరుగాడే చిరుజీవి శత్రువు. పేద ధనిక వర్గాల మధ్య సృష్టించిన కృత్రిమ భేదాలు భ్రమ కాదు. ఒకరోజు భూమి ఆకాశాలు కలిశాయని పరవశించిపోయామే. అది భ్రమ. భారతి ఓ అందమైన కళ. ఆ అందమైన కళని ఈ భ్రమ చెదరనివ్వకూడదు. రాజు, ఏమిటి వేళ చిత్రంగా మాట్లాడుతున్నావు? యథార్థం మాట్లాడాను భారతి గారు. అదేమిటి అను అని పిలిచేవాడివి భారతి గారంటున్నావే? ఎగిసిపడే ఆనందం వెనుక విషాదం విరిగిపడుతుందని ఇప్పుడే తెలుసుకున్నాను. రాజు, అంతే భారతి గారు, మనమిక స్నేహితులుగా ఉండిపోతాం. కూర్చో రాజు. వెళ్ళిపోతున్నావే? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? భారతి గారు, మన జీవితాలు మలుపు తిరిగిన ఆశలు గీసిన సమాంతర రేఖలు. వస్తాను. రాజు, రాజు, రాజు. గురు కొంప మునిగింది. భారతి నాన్నగారు వస్తున్నారు. రానివ్వు. ఎందుకలా భయపడతావు? నాకు భయంగా ఉంది. నేను అలా వెళ్ళొస్తాను. అలాగే. నేను భారతి నాన్నని. తెలుసు. కూర్చోండి. శేషు, ఆదిశేషు. అతన్నెందుకు పిలవడం? అతిథులు కదా మీరు, ఏమైనా తీసుకుంటారని. ఫస్ట్ క్లాస్ ఫారిన్ లిక్కర్ తీసుకుంటాను. ఓకే, తెప్పించు. నేనింకా ఆ స్థాయికి ఎదగలేదండి. అయితే మా సొసైటీలో ఉండడానికి అర్హత లేదు నీకు. మీతో పోల్చితే నేను చాలా వాటికి అనర్హుణ్ణి. ఓకే. సభ్యత కోసం ఏమైనా తీసుకుంటారా అని అడిగాను. ఓకే, ఏం తెప్పిస్తావు నాకు? స్వీట్. చూడు మిస్టర్, నీ పేరు? రాజు. రాజు, నేను కూర్చోవడానికి తినడానికి రాలేదు. అయినా నీవింత ఖరీదైనవి తెప్పించినా వాటిని మా టామీ జిమ్మిలు కూడా తినవు. అండర్స్టాండ్? నేను సగటు మనిషిని. చదువుకోవాలన్నా, సంగీతం నేర్చుకోవాలన్నా, జీవితంలో నిలబడాలన్నా యజ్ఞం చేసినట్లయ్యేది. ఎన్నో ఎదురు దెబ్బలు తిని తిని ఈ స్థితిలోకొచ్చానిప్పుడు. నేను ఎంత ఎదిగినా మీ ఇంట్లోని కుక్కల కంటే నన్ను అధికంగా గౌరవించరని నాకు తెలుసు. తెలిసి కూడా మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? ఆస్తులు, అంతస్తులు, కులమతాలు ప్రేమకి అడ్డుగోడలు కావండి. నార్మల్. నాతో మాట్లాడేవాడు, బిజినెస్ చేసేవాడు, వియ్యమందేవాడు సమస్థాయిలో ఉండాలి. అండర్స్టాండ్? తెలుసండి. ఆ మాట అదే భారతి గారితో చెప్పాను. మీ స్థాయి, హోదా నాకు లేదని. నీ పేరేమిటో మర్చిపోయాను. రాజు. వెల్ మిస్టర్ రాజు, నేనెంత మంచివాణ్ణో అంత చెడ్డవాణ్ణి. 10 సంసారాల్ని కూల్చి మలినమైన ఈ చెయ్యి తన కూతురికి కన్యాదానం చేసి పవిత్రం కావాలని ఆరాటపడుతోంది. అండర్స్టాండ్? మంచిదే. కానీ తలచిన కోరికలన్నీ నెరవేరితే మనిషికి దేవునితో అవసరం ఉండదు సార్. రాజు, ఒక సామాన్యుడికి, అందులో పాటలు పాడేవాడికి నా కూతుర్ని ఇవ్వదలుచుకోలేదు. అయినా మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఓకే, అది మీ విషయమైతే ఇక నా మాట విను. నేను లక్షలు కాదు కోట్లు సంపాదించాను. నా తర్వాత ఆస్తికి వారసురాలు భారతి. నో, అలా వద్దు. ఇంకో రకంగా చెప్తాను. 3 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా విను. ఓకే? 1, భారతిని మరిచిపో, 10 లక్షలు ఇస్తాను, ఆంధ్ర వదిలి అమెరికా వెళ్ళు. ఓకే? 2, నీవు భారతిని మర్చిపోలేదనుకో, అశాంతిని, అలజడిని సృష్టించి ప్రజల్లో తిరుగుబాటు లేవదీసేటట్లు పాటలు పాడుతున్నావని నీ మీద లేనిపోని అపోహలు కల్పించి శాశ్వతంగా జైల్లో మగిపోయేటట్లు చేస్తాను. ఓకే? 3, నీవు మర్చిపోయినా మా అమ్మాయి మర్చిపోలేదనుకో,
అప్పుడు నేను మా ఇంటికి రమ్మంటాను. ఎందుకో తెలుసా? కష్టపడకుండా చిరునవ్వుతో ప్రాణాలు వదిలే విషయాన్ని నాకు ఇవ్వడానికి. ఓకే, నేను కన్ను మూసాక మీరిద్దరూ హాయిగా ఉండొచ్చు. అండర్స్టాండ్? ఈ మూడింటిలో ఏది కోరుకుంటావో త్వరగా చెప్పాయి. క్విక్. చెప్పాను కదండి, మీకు నేను అడ్డురాను. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు మీద మీకు నచ్చిన వాడితో భారతి గారి వివాహం వైభవోపేతంగా జరిపించండి. జగన్నాథం గారు, మాటి మాటికి మీరొచ్చి పువ్వు కింద ముళ్ళులా జ్ఞాపకాన్ని గుచ్చకండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. నేను రేపు ఊరు వెళ్తున్నాను. నెల రోజుల పాటు రాను. ఈ లోపల ఓ మంచి సంబంధం చూసి భారతి గారికి పెళ్లి జరిపించండి. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. నీ పాటలు వినకపోయినా ₹1,00,000 ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. తీసుకోవయ్యా, హ్యావ్ ఇట్. వద్దండి, కర్మ సిద్ధాంతం మీద ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవాణ్ణి. అయాచితమైన బహుమానం రుణానుబంధాన్ని పెంచుతుంది. అది నాకు ఇష్టం లేదు. మీ సహృదయతకి నా జోహార్లు. ఓకే, ఓకే, ఓకే. పూర్ ఛాప్. గాడ్ బ్లెస్ యూ. ఆపేశావేం బాలుడు? మా లచ్చి వచ్చింది సార్. ఏమే లచ్చి ఇట్లా బారినావు? ఇంటికాడ పచ్చులు చచ్చంటే నీ వీడు నిబ్బరంగా ఎట్టుండవబ్బా. సరేలే, రోజు ఉండేదే కాని దా ముందు చెప్పా. నే పోను. ఏమిటమ్మా, బాలుడేం చేశాడు అంత కోపంగా ఉన్నావు? ఇద్దో స్వామి, మొన్న మా ఊళ్ళో మొదటిసారి చూసినా నిన్ను. దేన్నో నీ పేరు చెప్పి ఇంట్లో లెక్కంతా పాడు చేస్తున్నాడు మా మామ. అదో ఆ చేసేకన్నీ తెలుసు. కావాలంటే అడుగు స్వామి. నిజమే గురు. శేషయ్య, ఊరుకో శేషయ్య. చెప్పనిరా, ఇవాళ కాకపోయినా రేపైనా ఈ పంచాయతీ తెగాల్సిందే. ఏం లేదు గురు, మన బాలుడికి సంగీతం పిచ్చి. ఆ పిచ్చి వాడి నశాళానికి ఎక్కింది. సంసార బాధ్యతల్ని గాలికి వదిలేసి సంగీత సాధనలో పడ్డాడు. పొలం పుట్రా నగా నట్రా తెగ నమ్మేశాడు. పెళ్ళాం పిల్లలు తిండి లేక మలమల మలమల మల మాడిపోతున్నారంటే నమ్ము. ఏం బాలుడు, శేషు చెప్పింది నిజమేనా? నిజమే సారు. మన బాలుడిని తపనిష్ఠగా చేర్చుకున్నావు. దాంతో వాడు కన్ను మిన్ను గానక తిరుగుతున్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా వాడు వినిపించుకోలేదు. ఇక నీవేం చెప్తావో, వీళ్ళ కష్టాల్ని ఎలా గట్టెక్కిస్తావో మరి. ఆయన ఇది గట్టెక్కించేదే గొంతు కాడికి ముంచినాడు. మా సంసారంలో నిప్పులు పోసి మమ్మల్ని మసి చేసి పారేస్తున్నాడు. స్వామి, మేమేం చేసినామని మాపై నీకింత పగ? ఏంది ఇక పిచ్చి పట్టిదే? ఎవరు అనుకునేవే ఆయన? మా సార్ దేవుడే. దేవుని పట్టుకుని ఎన్ని మాట్లాడతాడవే నువ్వు? ఇంటికి బాధ చెప్తా. బాలుడు, శాంతించు. ఆ కోపం నీ మీద చూపించడానికి లచ్చికి మమకారం అడ్డొస్తుంది. అందుకే అది నా మీద ప్రతిఫలిస్తుంది. ఆమె ఆక్రందన నాకు అర్థమైంది. ఆమె కోపించినా నేను బాధపడడం లేదు. సారు, చూడమ్మా, ప్రతి ప్రోగ్రాంకి ఇంతని డబ్బులిస్తున్నాను. బాలుడు నీకేం ఇవ్వటం లేదా? యాడిచ్చండాడు స్వామి. ఎంత లెక్క అతగాని సోకులకు సారా నీళ్లకు సరిపోతుండదే. తాగుతున్నావా బాలుడు? పొద్దున రాత్రి 2 పూట తప్పు తాగొచ్చాడు. తప్పురా. కళాకారుడు దేనికి బానిస కాకూడదు. సారు, కళ అనంతమైనది. వ్యసనాలకు దూరమై ఆ కళకే జీవితాన్ని అంకితం చేసి పరిపూర్ణులు కావాలని ఆరాటపడ్డమే కాని అంతటి ధన్య చరిత్రలు అరుదు. నిజమే సారు. నీ భార్య నీ కోసం ఎంత బాధపడుతుందో చూసావా? ఆమెను గూర్చి ఒక్క క్షణమైనా ఆలోచించావా? అట్లా అడగండి స్వామి. నిన్నే నమ్ముకున్న లచ్చికేమిచ్చావు? ఆరని ఆవేదనని, కన్నీళ్లని, కష్టాల్ని. నీవు కొట్టినా తిట్టినా నోరెత్తకుండా పడి ఉంది.
ఆస్తిపాస్తుల్ని కళ కోసం అమ్మిపారేశావు. గంపెడు ఆకల్ని, బండెడు శోకాన్ని అందించిన ప్రతిఫలంగా ఆమె నీకేమిచ్చిందంటావు? సుఖాన్ని, సంతోషాన్ని. ఈ సత్యాన్ని కాదంటావా బాలుడు? నిజమే సారు. లచ్చికి నేనేమి ఇవ్వలేని ఎదవనాయాలని పెద్ద తప్పు చేశానని ఇంతకాలం తెలుసుకున్నా. ధర్మరాజులు, మీరు ఏ చేసినా పర్వాలేదు స్వామి, నేను చేసిన పాపానికి నన్ను మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోర్రి, కాలు చెప్పుతో కొట్టర్రి, యాడికి కాకపోతే గుండు గీకిచ్చి గాడిద మీద కూకబెట్టి ఊరంతా ఊరేగిచ్చర్రి. పడుట్టా స్వామి, పడుట్టా. మామ ఏందా మాటలు? ఏడ్చద్దు మామ, నువ్వు ఏడ్చు నాకు ఏడిపోతుంది లచ్చి మనసు ఎంత మెత్తనిదో చూశావా బాలుడు? నిన్నింతగా ప్రేమించి ఆరాధించే నీ భార్యని విస్మరించటం పాపం. కళమీది మోజుతో సంసార బాధ్యతల నుంచి తప్పుకోవటం మహాపాపం. స్వామి, నువ్వింత మంచోడవని తెలియక నోటికొచ్చినట్టు వాగిన పొరపాటైపోయింది స్వామి. నీ కాళ్ళు పట్టుకుంటా స్వామి. అరెరే, ఏమిటమ్మా ఇది? నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? లేమ్మా, లే. సారు క్షమించిన ఏ లచ్చి, లే. ముందే చెప్పలే, మా సారు దేవుడే. బాలుడు, నిన్నే నమ్ముకున్న లచ్చికి అన్యాయం చేయకు. అన్నట్టు నీవు రేపు మాతో మారిషస్ రావద్దు. సారు, ఆ మాట అనొద్దు. నేను వచ్చా, నీ పాటకు ఏమాగా తబలా వాయిచ్చా. ఈ ఒక తూరికి నన్ను కాదనకు సారు, కాదనకు సారు. సారు స్వామి, మామని కూడా తీసుకుపో, లేకపోతే ఏడి చచ్చాడు. అదేం ఊరు స్వామి, నోరు తిరగదు. ఆ ఊరికి పోయి వచ్చాండగానే ఈ తబలా పక్కన పెట్టి చెమటోడ్చి కట్టబడి పనిచేసి సంపాదించా. కుదబెట్టిన సొమ్ములన్నీ ఇడిపించుకొచ్చా. ఇంకా సారాయి తాగనంటే తాగరు స్వామి. నీ మీద ఒట్టు సారు, నీ మీద ఒట్టు. నిజంగా మామ? అట్టయితే అప్పుడు నువ్వు నిజంగా మొగాడి అయిపోతావు. ఏందే ఆ మాట? ఇప్పుడు నువ్వు మొగుడిని కదేవే. సరేలే సంబడం. గురు, ఏమిటి చీకట్లో కూర్చున్నావు? శేషు, ముందా దీపం ఆర్పి. చీకట్లో ఎలా ఉంటావయ్యా? గురు, అయ్యా గురూజీ, ఓ మాట అడగనా? ఏమిటది? భారతి మనసుని నొప్పించావెందుకు? చైతన్యానికి జడత్వానికి మధ్య ఓ పరిమళ పారిజాతం ఉరితీయబడటం నాకిష్టం లేదు శేషు. అంటే అదేదో అర్థమయ్యేటట్లు చెప్పరాదు? దుఃఖంలో ఆనందం, ప్రేమలో త్యాగం అంటూ సినిమా డైలాగ్స్ ఎందుకు గురు? ఇప్పుడు నీకేమైందని అలా నిస్పృహులకు జారిపోయావు? అమితంగా ఆరాధించే వాళ్ళని బాధపెట్టి ఆనందం జుర్రుకోవాలనుకున్నావా? అది లేదు. అటు ఆమె, ఇటు నీవు మౌనంగా ఏడుస్తున్నారు. కారణాలు అడిగితే కొండంత కోపాలు. శేషు, నీకేం తెలియదు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపో. నిజమే, నాకేం తెలియదు. అయితే ఒక్కటి మాత్రం తెలుసు, నిష్కారణంగా ఒకరిని నొప్పించరారనేది మాత్రం తెలుసు. శేషు. అవును శేషే, నీ శిష్యుడే. నీ బాధ ఏమిటో చెప్పి, మనశ్శాంతి బయట ఎక్కడైనా దొరుకుతుందేమో వెళ్ళి తీసుకొస్తాను. గుండె మీద పెట్టుకో, లోపలి బాధ కరిగిపోతుందేమో చూద్దాం. శేషు, నేను బలహీనుణ్ణి. ఈ సమయంలో నా భుజం తట్టి చెయ్యి పట్టి నడిపించే వ్యక్తి నాకు కావాలి. శేషు, ఈ ఆదిశేషు లేడనుకున్నావా? అవునులే, ఎంతమంది ఆత్మీయులున్నా కొందరు మాకెవరూ లేరని ఒంటరి వాళ్ళమని కుమిలిపోతారు. నేను అలాంటి వాడినేననుకో శేషు. సరేలే, ముందు చెప్పు. ఓకే, జగన్నాథం గారు ఏం మాట్లాడారు? భారతని మరచిపోమ్మన్నాడు. నువ్వేమన్నావు? అలాగే అన్నాను. ఆమెకి పెళ్లి జరిపించమన్నాను. భారతికి పెళ్లి నీతో కాదా? మరెవరితోనా? చెప్పానుగా, నేను బలహీనుడిని. ఎంత పని చేసావు గురు. అప్పటికి నువ్వేదో గొప్ప త్యాగం చేసినట్లు గర్వపడుతున్నావు. అదే త్యాగం కాదు, చేతగానితనం, ఆత్మవంచన. కాదు శేషు, అవేవీ కాదు. ఆత్మ సంతృప్తి. మా గురువు గారు మల్లెపువ్వు లాంటి మనిషి అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నువ్వు ఒక రాతి మనిషివి. నిజమే, నేనొక రాతి మనిషిని.
ఈ గుండెరాళ్లలో నా విషాదం జాతక కథలు చెక్కుతుంది. పెళ్ళుబికు వచ్చే బాధని సౌఖ్యంగా మలుచుకోవాలని స్వయంగా ఉలిని నేనే చేతబట్టుకున్నాను. గురూజీ, మరుపు మనిషికి దేవుడిచ్చిన వరం. కానీ ఆ వరం నీ పట్ల ఏమవుతోందో తెలుసా? అనుక్షణం బుసగొట్టే అగ్ని జ్వాలవుతోంది. శేషు, అవును, ఇందులో ఆశ్చర్యం ఎందుకు? భారతిని నువ్వు మర్చిపోలేవు. భారతి గారు, నన్ను మరచిపోండి. అది సాధ్యం కాదు రాజు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నన్ను మరచిపోయి జీవితంలో సుఖపడండి. రాజు, అలాంటప్పుడు నన్నెందుకు ప్రేమించావు? నాలో ఆశలు ఎందుకు కల్పించావు? మమతానురాగాల్ని తెంచి వేయటానికి ఇది మనసు రాజు, మల్లెతీగ కాదు. నిర్మలమైన ప్రేమతో వికసించిన హృదయం మీది. అందులో నాకు స్థానం లేదు. ఎందుకు లేదు? నిన్ను నీవెందుకు కించపరుచుకుంటావు? భారతి గారు, ఆర్థికంగా నేనెంత ఎదిగిపోయినా నా మాటలో, నడకలో, ఆలోచనలో ఏదో వెలితి మీకు కనబడుతుంది. నేనెంతకంటే ఇంకేం చెప్పలేను. కొందరికి చెప్పుకోవటానికి సుఖాలుంటాయి, మరికొందరికి దుఃఖాలుంటాయి. నా విషయం అలా కాదు రాజు. సగర్వంగా సుఖాలు అనుభవిస్తూ దుఃఖోద్వేగాన్ని అడుచుకుంటూ నైరాస్యంలోకి జారిపోతున్నాను. మీకా నిరాశ వద్దు. మీ నాన్నగారు ఓ అబ్బాయిని చూశారట. అందం, చదువు, ఆస్తి, హోదా అన్నీ ఉన్నాయి. వ్యాపారంలో మీ నాన్నగారి కంటే మెళకువలు తెలిసినవాడు, చురుకైనవాడు, అన్ని విధాలా మీకు తగినవాడు. అతన్ని చేసుకుని సుఖపడండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోలేరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోలేరని ఎవరో అన్నారు. అది మన విషయంలో నిజమైంది రాజు. మనసుల్ని కలుపుతుంది ప్రేమ, మనుషుల్ని వేరు చేస్తుంది త్యాగం. మానవ జీవితం చిత్రమైందైతే విధి నడక మరింత విచిత్రమైంది. మనమంతా కీలుబొమ్మలం. అది ఎలా ఆడిస్తే అలా ఆడాలి. రాజు, ఎందుకు ఇలా మారిపోయావు? ఏమిటి అర్థం లేని వేదాంతం? ఆనాడు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించు. పచ్చిక పరుపుల మీద కూర్చుని ఎన్ని కలలు కన్నాం, ఎన్ని పాటలు పాడుకున్నాం. పాటలు పోగులుగా పోసి పడుగు పేకలు చేసి జీవన గీతం నేద్దామన్నావు. అలా నాలో ఆశల మోసులు కల్పించి హఠాత్తుగా మన ప్రేమని మరణశయ్యకెందుకు చేర్చాలనుకుంటున్నావు? మనం కన్న కలలు, పెంచుకున్న ఆశలు బూడిద పాలు కావలసిందేనా? మన మమతాన రాగాలు మసైపోవలసిందేనా? మాట్లాడమే రాజు, మాట్లాడమే. నిన్ను చేసుకుంటే చంపేస్తానన్నాడు మా నాన్న. కానీ మరచిపోమ్మంటూ జీవ సమాధి చేస్తున్నావు నీవు. అడకత్తిరిలో నలిగిపోతున్నాను రాజు, నలిగిపోతున్నాను. ఇటు చూడు రాజు, నా కళ్ళలోకి చూసి చెప్పు. నీవు చెప్పలేవు, నన్ను చెప్పనీయవు. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. అటు నాన్న మీది గౌరవాన్ని, ఇటు నీ మీది ప్రేమని చంపుకోలేక సతమతమైపోతున్నాను. నాలాంటి దురదృష్ట జీవి మరొకరుండరు. భగవాన్, నాకు ఈ హృదయం ఎందుకు ఇచ్చావు? నన్ను బండరాయిగా మార్చేయి. శూన్యంలోకి చూస్తూ ఎప్పుడూ కలలు కనేవాణ్ణి. ఇప్పుడు ఆ కలలు కరిగిపోతూ శూన్యాన్ని నాకు మిగిల్చాయి. విషాదం గూడు కట్టుకున్న గుండెల్లోంచి కొని తెచ్చి పెట్టుకున్న చిరునవ్వులు మనకు పుష్కలంగా ఉంటాయి. ఏడవకండి భారతి గారు. మనం ఎప్పటికీ చక్కని స్నేహితులం.
గురు గురు ఎవరు? శేషు. అయ్యా, విదేశాల నుంచి ఏ ముహూర్తాన ఇండియాలో అడుగు పెట్టామో నీ గొంతు మూగపోయింది. అదేమిటంటే భారతి పెళ్ళైపోయిందంటావు. లోలోన కుమిలి కృంగి కృషించిపోతున్నావు. ఇంత ప్రేమ ఉన్నవాడివి ఆమెను ఎందుకు చేసుకోలేకపోయావు? ఆమెకు నేను తగను శేషు. నింగి నేల కలిసినట్లు కనిపిస్తాయి, కానీ అవి కలుసుకోవు. కెరటం తీరాన్ని చేరినట్లుంటుంది, కానీ చేరదు. అవి అచుంబితాలు. రాజు భారతీయుల బంధం మిథ్యాబింబం. కలుసుకోవటం అనేది భ్రమ. పెళ్లి కానంత వరకు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక భారత మీది జ్ఞాపకాలు మంచివి కాదు. నిజమే. లోకం ఏమంటుందో కూడా నాకు తెలుసు. అయితే ఈ ప్రాణం ఒకరికి ఇచ్చేశాను శేషు. అందుకని అటువైపు ఇంకా ఆశలు పెంచుకుంటున్నావా? భారతి నీది కాదు ఇప్పుడు. ప్రతి ఏడాది ఆమెను ఒకసారి చూడాలనుకోవటం పూలరాశిలో కార్చిచ్చురగిల్చటమే. శేషు, గురు, జరిగిందంతా పీడకల అనుకో. మారిషస్ నుంచి వచ్చాక ఆంధ్ర ప్రజ నీకెంత ఘనస్వాగతం పలికిందో మర్చిపోయావా? నీ పాటలు వినాలని వేలాది అభిమానులు చెవులు రిక్కిరించున్నారు. వాళ్ళ ఆశల్ని మసి చేస్తావా? లే గురు, బాలుడు కూడా సమయానికి వచ్చాడు. అదో బాలుడు, ఆ తబలా తీసుకో, పాట అందుకో గురు, పరవశించి పాడు. నేను పాడలేను, నేను పాడలేను, నేను పాడలేను. यत्र यत्र रघुनाथ कीर्तनम् पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां सुपतितौ श्रीमान् हरितसगोत्रोद्वसा भारतीय नाम्याः क्षेमस्थैर्य विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं मनोवांछिता फल सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य अनुकूल सिद्ध्यर्थं श्री आंजनेय स्वामी कृपा कटाक्ष सिद्ध्यर्थं पादारविन्दयोः अष्टोत्तर महामन्त्रेण कुङ्कुमार्चनं करिष्ये. భారతి పేర అర్చన చేయించాను. ఆమెను చూడాలని మనసు ఆరాటపడుతుంది. సాక్షాత్కరిస్తుందని ఏదో శక్తి పదే పదే చెబుతుంది. అంత అదృష్టం నాకుందా? ఆ అదృష్టం నాకు లభిస్తుందా? అను, భారతి గారు. రాజు, బాగున్నావా? ఈ ఊర్లో ఈ గుడిలో నిన్ను చూస్తాననుకోలేదు రాజు. నా ప్రశ్నకు బదులు పలకలేదు. ఏ ప్రశ్న? బాగున్నావా అని అడిగాను. కావలసినన్ని చీరలు, నగలు, కార్లు, బంగళాలు ఉన్నాయి. ఓ కొడుకు పుట్టాడు. ప్రేమని సమాధి చేశానన్న ఖ్యాతి తప్ప ఈ రాజీ బతుకు ఏం మిగిలింది రాజు? బాగున్నావా అని అడిగితే ఇంతకన్నా నేనేం చెప్పాలి? నా సంగతి వదిలేయ్. రాజు, నువ్వెలా ఉన్నావు? నేనా? చూస్తున్నావుగా, ఏకాంతంలో నిశ్శబ్దంలో నీవేదో రహస్యం నాకు చెబుతుంటావు. అదేదో అర్థమైనట్లు తల ఊపేస్తాను. నీవు కనిపిస్తే ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. నోరు పెకిలి రావటం లేదు. నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఇంకేం మాట్లాడాలి? రాజు, ప్రోగ్రాం ఉండి ఊరొచ్చావా? లేదు, పాటలు పాడటం లేదు, మానేశాను. ఎందుకని? నేను లేనన్నా? భారతి దూరమైనా అనుపమ నన్ను విడిచిపోలేదుగా. ఆ అనుపమ నేనేగా రాజు. భారతి సౌభాగ్యవతి, అనుపమ అనురాగవతి. కల కన్నా కల్పన కన్నా మిన్నగా ఉంటుంది నా అనుపమ. రాజు, పెళ్లి చేసుకున్నావా? లేదు. చేసుకోవా? మాట్లాడవే రాజు. గతంలో జీవిస్తూ వర్తమానాన్ని కన్నీటి నిప్పులతో మండిస్తున్నావు. ఇది మంచిది కాదు రాజు, మంచిది కాదు. భారతి గారు, జీవితం కంటే మనసు గొప్పది. సరే,
అది అలా వదిలేయండి. మీ కొడుకు పేరేమిటి? రాజర్షి. ఆయన రాజా అని పిలుస్తారు, నేను మాత్రం రాజు అని పిలుచుకుంటాను. రాజు, నా మాట విని పెళ్లి చేసుకో రాజు. ఈ నిర్వేదంలోంచి బయటపడలేకున్నాను. పెళ్లి చేసుకుని మరొకరి జీవితాన్ని నాశనం చేయటం ఎందుకు? ఏడవకు భారతి. కనీసం మరో జన్మలోనైనా మన ప్రేమ పండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. పెళ్లి చేసుకోమంటే వస్తున్నావు, పాటలు పాడటం ఎందుకు మానేయాలి రాజు? పాడమంటారా? శూన్యంలోంచి రాలిపోయిన చిరునవ్వుని నేను మళ్ళీ పాడగలనా? పాడతావు రాజు, పాడతావు. నీవు పాడాలి, నీ పాటలు నేను వినాలి రాజు. అలాగే అలాగే, తప్పక పాడుతాను. ఎక్కడున్నా మీ క్షేమం, మీ సుఖం కోరుతుంటాను. వస్తాను భారతి గారు. ఈ గుళ్ళో ప్రసాదాలు అమ్ముతున్నారు, కానీ దానికో పద్ధతి లేదు భారతి. అరే, ఆ వెళ్తున్నది ఎవరో తెలుసా? రాజుగారు. రాజుగారు పిలిచారా? నేను. నన్ను గుర్తుపట్టలేదా రాజుగారు? ఓసారి మీకు సన్మానం చేశాం, జానపద గాన గంధర్వ బిరుదునిచ్చాం. ఓ, సారథి గారా? బాగున్నారా? సారీ, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. భారతి, ఇతను రాజు, మంచి గాయకుడు. ఈమె భారతి, నా భార్య. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషాలు? నేను పెళ్లి చేసుకుంటూ శుభలేఖ ఇవ్వాలని మీకోసం వచ్చాను. మీరు అప్పుడు మారిషస్ వెళ్ళారని తెలిసింది. ఇదిగో, ఇప్పుడు ఈ ప్రసాదమైనా తీసుకోండి. థ్యాంక్స్. రాజుగారు అన్నట్టు, రేపు నెలలో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. అక్కడ మన ఆంధ్రులతో చెప్పి మీ సంగీత సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఏమంటారు? అలాగే, ప్రయత్నించండి. భారతి, రాజుగారు ఈరోజు మన అతిథి, భోజనానికి ఆహ్వానిద్దాం. నాకేం అభ్యంతరం లేదు. క్షమించండి, ఈవేళ కాదు, ప్రోగ్రాం ఉంది, ఊరెళ్ళాలి. మరి ఎప్పుడు వస్తారో? ఏదో ఒకరోజు తప్పక వస్తాను భారతి. మీ సంసారంలో నిప్పులు పోయటానికి కాదు, నేను నిప్పుల్లో కలిసిపోయే ముందు ఒక్కసారి నిన్ను చూడటానికి. రాజుగారు, కొత్త పాటలు ఏమైనా పాడుతున్నారా? ఉన్నాయండి, ప్రాక్టీస్ చేస్తున్నాను. వస్తాను. భారతి పాటలు పాడమంది, పాడతాను. పాడతాను. నింగి నేల కలిసేనా, కెరటం తీరం చేరేనా. నింగి నేల కలిసేనా, కెరటం తీరం చేరేనా. మనసు కలిసేనా, మనువు కుదిరేనా. మమతలల్లుకున్న బతుకులు పండేనా. ఈ రాగబంధం అవినాభావం, మన జీవిత బంధం మిథ్యాబింబం. అందుకే ఈ బంధం అచుంబితం. మీరింతవరకు అచుంబితం నాటకం విన్నారు. రచన రాళ్లబండి శ్రీనివాసన్, నిర్వహణ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. ఇందులో పాల్గొన్న కళాకారులు వై పార్వతి, చింతం దేవనాథ్, రాళ్లబండి శ్రీనివాసన్, కెఎస్ ప్రసాద్, పి బాలచంద్రరావు, కె కళ్యాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.